సో ఇంతకాలం చాలా శాతం వరకు పీపుల్ రైస్ ఐటమ్స్ అవనివ్వండి, లైక్ అదర్ దెన్ మిల్లెట్స్, కొంచెము మన బాడీకి హార్మ్ చేసి జంక్ ఫుడ్ అవన్నీ ఏమన్నా ఆయన్ని తింటున్నారు కదా. సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ చేసేటప్పుడు మనం ఈ మనకి హార్మ్ అయ్యే ఫుడ్స్ నుంచి హెల్దీ ఫుడ్స్కి ఎప్పుడు మిల్లెట్ సూపర్ ఫుడ్స్ ఎప్పుడు మనం ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు మన బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి? వాటిని చూసి మనం భయపడకుండా ఇట్స్ ఓకే, కొంచెం ముందుకెళ్తే అంతా సెట్ అయిపోతాయి. అంటే ఇనిషియల్గా స్టేజెస్లో ఒకటి మానసికంగా మనం యాక్సెప్ట్ చేయడం ఫస్ట్. ఎస్, చాలా మందికి ఏంటంటే మానసికంగా ఇష్యూస్ ఉంటాయి, ఇవి తింటే ఏమవుతుందో. ఫస్ట్ నేను రెస్టారెంట్ పెట్టిన కొత్తల్లో పెద్దవాళ్ళు వచ్చి తినేవాళ్ళు, ఇంకా యంగ్స్టర్స్ వచ్చి తింటే ఏమవుతుందో, ఇది ఏముంటుందో, టేస్ట్ ఉంటుందో లేదా. కాలక్రమేణా యంగ్స్టర్స్ అడాప్ట్ అయ్యారు, పెద్దవాళ్ళు అట్లా. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ రుచిగా ఉండదేమో, లేకపోతే తింటే నాకు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయేమో అని లోపల సంకల్పమే ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఫస్ట్ మనం అక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఇనిషియల్ స్టేజెస్లో వీటిని సరిగా నానబెట్టుకోకుండా హడావుడిగా వండుకోవటం, కుక్కర్లో వండుకోవటము, మినిమం 4 hours నుంచి ఒక 8 hours నానబెట్టుకోకుండా హడావుడిగా కడిగేసేసి అలా వండేసుకున్నందువల్ల ఇండైజెషన్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్స్టిబ్యూషన్ అలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఫైబర్ ప్రాపర్గా నానలా, దాన్ని ప్రాపర్గా వండేటప్పుడు ఆ టిప్స్ని మనం ఫాలో అవ్వలేదు, లూబ్రికేట్ చేయలేదు. కాబట్టి అలాంటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి ఇండైజెషన్, ఎందుకంటే ప్రాపర్గా కుకింగ్ చేయట్లేదు, నానలేదు. కాబట్టి అలాంటప్పుడు దాన్ని భయపడకుండా ఎక్కడ మనం దాన్ని ఎందువల్ల వస్తుంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుని రెక్టిఫై చేసుకుంటా ముందుకెళ్ళగలగాలి. అంటే ఎక్కడ కూడా సంకల్పం స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఇది తినాలి అని. అది కాకుండా వీటిని ఏ విధంగా తింటే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే, ఒక సూప్ని ఈజీగా తాగేయచ్చు, ఎవరైనా తాగొచ్చు, అది మిల్లెట్ అని మనం కనిపెట్టలేం. అదేవిధంగా పొంగల్ తినచ్చు, సాఫ్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీలో. అదేవిధంగా పరమాన్నం తినచ్చు, స్వీట్స్ తినచ్చు. అదేవిధంగా మజ్జిగ పెరుగన్నం తినచ్చు, సాఫ్ట్గా చేసుకో. అలా ఏ ఐటమ్స్ ఫస్ట్ యాక్సెప్టబుల్ నాకు. పెరుగన్నం తినేటప్పుడు స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది, మనమేం నవలక్కర్లేదు కాబట్టి మంచి. అలాంటి వాటితో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. దోశ అందరు తింటారు కదా, దోశ తింటాం ఈజీ. మిల్లెట్ దోశ, అది నార్మల్ దోశ అయినా మిల్లెట్ దోశ అయినా ఫరక్ ఏం తెలియదు. అంటే అప్పుడు దాకా బియ్యంతో చేసుకున్నాం, తర్వాత కూరలతో చేసుకున్నాం, మినపప్పు సేమ్ అంతే అంత. కాబట్టి దోశ రూపంలో తింటాం. చాలా మందికి దోశ ఇష్టం ఉంటుంది, ఊతప్పం ఇష్టం ఉంటుంది, పొంగల్ ఇష్టం ఉంటుంది, ఉప్మా ఇష్టం ఉంటుంది, సూప్ ఇష్టం ఉంటుంది, స్వీట్ ఇష్టం ఉంటుంది, పెరుగన్నం ఇష్టం ఉంటుంది. అలాంటి రూపంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, గంజి రూపంలోను అట్లా సూప్స్ రూపంలో. మెల్లమెల్లగా అర్థం చేసుకునే కొన్ని ఒక బాడీ ఒక 1 week నుంచి 10 రోజులు తిన్న తర్వాత బాడీ చాలా తేలికైపోద్ది వాళ్ళకి. ఆ తేలికయ్యే కొద్ది యాక్సెప్టెన్స్ పెరుగుతుంది బ్రెయిన్లో. అప్పుడు దాకా కొంచెం మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇప్పుడు రైస్ వల్ల భూమికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు వాటర్ అవ్వని, ప్యాంపర్ అవ్వనివ్వండి, అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా. రైస్ తినటం వల్ల కంపేర్ టు మిల్లెట్స్ మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కువ రైస్ తింటూ ఉంటాం మనం. అంటే నేను అదే ఈ 100 సంవత్సరాల హిస్టరీ మనం చూస్తున్నాం. బిఫోర్ బ్రిటిషర్స్ 400 years 500 years చూసుకుంటే యాక్చువల్గా రియల్గా అప్పుడు రైస్ ఇంత లేదు. రైస్ ఎవరో తినేవాళ్ళు, జమీందారీ ఫ్యామిలీస్ అక్కడక్కడ తినేవాళ్ళు. మిగతా అంతా సజ్జ బువ్వ, కొర్ర బువ్వ తిన్నోళ్ళే. మీకు 90 ఏళ్ళ పెద్దామని అడిగితే ఆమె చెప్తుంది రైస్ అనేది ఎప్పుడో పండక్కే పబ్బానికే తినేవాళ్ళం, దేవుడి పువ్వు అని. మిగతా టైం అంతా గట్కా తాగేవాళ్ళము, జొన్న పువ్వు తినేవాళ్ళం. కాబట్టి అదంతా ఈ టైంలోనే వచ్చింది. కాకపోతే రైస్ అనేది జెనెటికల్గా మోడిఫై అయిపోయి నీళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అది ఎక్కువ దాంట్లో ఏంటంటే పిండి పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. పిండి పదార్థానికి తగ్గట్టు ఫైబర్ ఉండదు. రైస్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాలాబత్ ఉంది, బ్లాక్ రైస్, రెడ్ రైస్, వాటిలో కొంచెం ఫైబర్ ఉంది. అంటే మినిమం ఫైబర్ ఒక 10%, 9% అయినా ఉండాలి. అది మీరు తీసుకొని దాన్ని బట్టి మన ఫుడ్ని డిజైన్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు రైస్లో వచ్చేటప్పటికి పాలిష్ రైస్ వీటిలో 1-2% కూడా ఉంటుంది ఫైబర్ కదా. మనకి మినిమం 9% ఉండాలి. ఒక 100 grams తీసుకుంటే 9 grams అన్నా ఉండాలి. ఓకే, అలా ఉంటేనే అదే అసలైన ఫుడ్. అర్థమైంది. ఇప్పుడు గోధుమలో వచ్చేసి ఆల్మోస్ట్ 1.2 లోపలే ఉంటుంది ఫైబర్. కాబట్టి అది తిన్నందువల్ల మనకి లోపలంతా అక్యుములేషన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇంకా ఉన్నపలంగా షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి అన్నమాట. ఈ మిల్లెట్స్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నందువల్ల ఉన్నపలంగా షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవ్వదు, చాలా స్లో అండ్ స్టడీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మన లివర్ మీద, ప్యాంక్రియాస్ మీద అస్సలు బర్డన్ పడుతుంది.
కాబట్టి దాన్ని బట్టి మనం ఫైబర్ కంటెంట్ మ్యాక్సిమం ఉండి దానిలో ఆ విధంగా మనం డిజైన్ చేసుకుంటే మంచిది. దాంట్లో ప్రజెంట్ మనకు కనిపిస్తుంది మిల్లెట్స్. yes yes